హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. కుటుంబంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల్ని తాళలేక ఇంకా మరణమే శరణం అంటూ ఒక దంపతుల ఆత్మహత్య ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. కుటుంబంలో వస్తున్న సమస్యలు, అదే విధంగా పిల్లల కోసం పెడుతున్న ఖర్చులు, ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నాం. రోజు రోజుకి అప్పుల వలయంలో ఊహులో కూరుకుపోతున్నాము. ఇంకా ఈ బాధపడ్డ మా వంతు కాదు అంటూ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం జిల్లా కేంద్రంలో శోభారాణి అదేవిధంగా శ్రీనివాస్ దంపతులు ఇద్దరు కూడా ఆత్మహత్యకి పాల్పడగా శోభారాణి మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. శోభారాణి శ్రీనివాస్ ఒక చక్కని కుటుంబం, ఇద్దరు కూడా ఆదర్శ దంపతులు. ఏ కష్టంలోనైనా సరే భార్యకి భర్త, భర్తకి భార్య ఒకరికొకరు తోడుగా ఉంటూ ధైర్యం చెప్పుకునేవారు. అదే విధంగా తన కూతుర్ని కొడుకుని కూడా పెద్ద చేసి కూతురికి పెళ్లి చేసి అదే విధంగా కొడుక్కి ఇంజనీరింగ్ చదివించారు. కూతురి పెళ్లి కోసం కొంత అప్పు చేశారు. అదే విధంగా కొడుక్కి చదువు కోసం కూడా కొంత అప్పును చేశారు. ఇంకా రోజు రోజుకి వడ్డీల భారం పెరిగిపోతుంది. కొడుకు గునుపూర్లో ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తను కూడా ఇంకా చేయి సాయం ఉంటుంది, తన సంపాదన కూడా తోడైతే మన అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంటూ చాలా ప్లాన్స్ వేసుకున్నారు. అదే విధంగా కూతురు ప్రసవం కోసం ఇంటికి వస్తుంది. మన దగ్గర చూస్తే రూపాయి కూడా లేదు. వచ్చే కూతురి ప్రసవం చేయడమే కాకుండా బిడ్డ పుడితే రూపాయో 2 రూపాయలు ఇచ్చి పంపించాలి, బంగారం కూడా కొనాలి. అదీ కాక నా వృద్ధ తల్లిదండ్రులు కూడా నా మీదే ఆధారపడి ఉన్నారు. వారికి పట్టెడు అన్నం కూడా పెట్టడానికి నా దగ్గర రూపాయి కూడా లేకుండా అయిపోయింది. అటు కొడుకు చూస్తే ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, ఇంకా స్థిరపడడానికి కాస్త సమయం పట్టేటట్టు ఉంది. ఇవన్నీ కూడా మనసులో చేరి తన మనశ్శాంతిని లేకుండా చేస్తున్నాయి. ఎలా అయినా సరే మనం బ్రతుకుంటే ఈ సమస్యల వలయంలో చిక్కుకోక తప్పదు, మన ఇద్దరం చనిపోవడమే ఈ సమస్యకు పరిష్కారం అంటూ కూడా ఇద్దరు దంపతులు కూడా ఎలా చనిపోవాలని గత వారం రోజులుగా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎలా అయినా ఊరు పోసుకొని చనిపోదాం. ఒక ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు దంపతులు కూడా. షాప్ లోనే ఊరు పోసుకొని చనిపోతే ఇంకా మనకి తగులు తంటాలు కూడా ఏమి ఉండవంటూ ఒక 2 ఉరితాలను సిద్ధం చేసుకొని చావడానికి సిద్ధమయ్యారు. కానీ అంతలోనే మనసు మార్చుకొని చెదల కోసం వినియోగించే మందుని ఇద్దరు కూడా సేవించి అక్కడ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడున్న పరిస్థితిని గమనించినటువంటి స్థానికులంతా కూడా ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు, పార్వతీపురంలో ఉన్నటువంటి ఆసుపత్రికి. సో అప్పటికే శోభారాణి మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లయితే మాత్రం వైద్యులు ధృవీకరించారు. సో ఏదైతేనే కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటాం అనుకునేవారు చావులో కూడా ఇద్దరిమి ఒక్కసారే చనిపోవాలి. ఈ సమస్యలన్నీ కూడా తట్టుకోవడం మా వంతు కాదు, మా సమస్యలకి చావు ఒకటే పరిష్కార మార్గం అంటూ కూడా ఎన్నో రోజులుగా వారికి ఉన్న బాధను బయటకి చెప్పుకోలేక, పిల్లలకి చెప్పలేక, పిల్లలకి చెప్తే ఎక్కడ వారు మనస్తాపానికి గురవుతారో అని లోపల కుమిలిపోతూ పురుడు కోసం వచ్చిన బిడ్డకి నేను ఏమి ఇవ్వగలను, ఒక తల్లిగా నేను ఇంకేం చేయగలను, తండ్రిగా ఎంతో కొంత బంగారాన్ని డబ్బుని నువ్వు ఇవ్వలేవు, మన ఇద్దరికి చావే కరెక్ట్ అంటూ కూడా ఆ వృద్ధ తల్లిదండ్రుల్ని వదిలి చావు వరకు వెళ్ళిపోయారు. అయితే భర్త పరిస్థితి, శ్రీనివాసరావు పరిస్థితి కూడా విషమంగా ఉంది. అక్కడ నుండి వచ్చినటువంటి కూతురు అదే విధంగా కొడుకు కూడా బోర్న విలిపించారు. ఇన్ని సమస్యలు ఉన్నాయా అమ్మా, మాకొక్కనాడు కూడా నీ కష్టం మాతో చెప్పుకోలేదు, ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ తుల్లుతూ మాకు ధైర్యం చెప్పేదానివి, ఇప్పుడు మా వెంట నువ్వు లేకపోయేసరికి మా పరిస్థితి ఏంటా అంటూ కూడా లబోదిబోం అంటూ ఏడ్చారు. సో ఏదైతేనే ప్రతి సమస్యకి చావు ఒకటే పరిష్కార మార్గం కాదని, ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటే రానున్న రోజుల్లో మంచి రోజులు కూడా వస్తాయని వేచి ఉంటే ఆ దంపతులు ఇద్దరు కూడా ప్రాణాలతో ఉండేవారేమో. ఇప్పుడు భార్య చనిపోయింది, భర్త విషమంగా ఉన్నాడు. సో భర్త పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నప్పటికీ భార్య లేని బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ సమస్యలన్నీ ఒకెత్తు, భార్య లేదని బాధ ఒకెత్తు శ్రీనివాసరావుకి. సో అక్కడ ఉన్న పరిస్థితిని చూసిన వారందరూ కూడా కన్నీటి పర్యంతలు అవుతున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా.